ఉదయం టైం తక్కువగా ఉన్నా, దోసపిండి ఇంట్లో లేకపోయినా, లేదా దోసపిండి నానబెట్టడం మర్చిపోయినా, అప్పటికప్పుడు దోసలు తినాలి అనిపిస్తే ఈ ఇన్‌స్టంట్ దోసని ఒక్కసారి ట్రై చేయండి. కేవలం 10, 15 నిమిషాల్లోనే సూపర్ సాఫ్ట్‌గా చాలా టేస్టీగా రెడీ అయిపోతాయి. ఇదే పిండితో మీరు కావాలంటే హోటల్ స్టైల్ క్రిస్పీ దోసలు కూడా వేసుకోవచ్చు. అందుకోసం చిన్న టిప్ ఫాలో అయితే చాలు. ఆ టిప్ కూడా ఈ వీడియోలో క్లియర్‌గా షేర్ చేశాను. ఈ రెసిపీని ప్రతి స్టెప్ కూడా చాలా క్లియర్‌గా చూపించాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకు ఇంకా మంచి మంచి రెసిపీస్ మీతో షేర్ చేయడానికి చాలా మోటివేషన్ ఇస్తుంది. అలాగే మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్‌కి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరైతే లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్‌లోకి వస్తే, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి. గోధుమ రవ్వ అంటే గోధుమలతో చేసే రవ్వ అండి. దీన్నే బన్సీ రవ్వ అని కూడా అంటారు. మీ దగ్గర ఎర్ర గోధుమ రవ్వ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రవ్వని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని, మీరు ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో అరకప్పు నుంచి ముప్పావు కప్పు వరకు కొంచెం పులిసిన పెరుగు తీసుకోవాలి. మరీ పులుపు ఎక్కువ ఉండకూడదండి. కొంచెం లైట్ పులుపు ఉంటేనే దోసలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు వరకు నీళ్లు వేసుకొని చక్కగా ఉండలేమీ లేకుండా బాగా ఈ పెరుగు, ఈ గోధుమ రవ్వ బాగా కలిసే విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాం కదా, దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు నాననిద్దాం. ఈలోపు ఇందులో వేసే సింపుల్ మసాలా రెడీ చేసుకుందాం. చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 2 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. అలాగే అర స్పూన్ జీలకర్ర, 1 ఇంచు అల్లం ముక్క, కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి మరీ మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా వేసుకుంటే దోసలు చాలా మంచి ఫ్లేవర్ వస్తాయండి. మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చి, అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరిగినా వేసుకోవచ్చు. కానీ ఇలా గ్రైండ్ చేసి వేసుకుంటే చక్కగా తినేటప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా చట్నీ కూడా ఏం అవసరం లేదండి. చాలా కమ్మగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఈలోపు చక్కగా రవ్వ కూడా నానిపోయి ఉంటుందండి. ఒకసారి అంతా బాగా కలిసే విధంగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్‌లోకి వేసేసుకుందాం. ఇలా అంతా మిక్సీ జార్‌లో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదా, మిగిలిపోయిన రైస్ ఉంటే ఆ రైస్‌ని ఒక అరకప్పు వరకు వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు ఉడికించుకున్న రైస్‌ని వేసుకోవాలి. ఇక్కడ మీకు అన్నం వేయడం ఇష్టం లేకపోతే దానికి బదులుగా అటుకులు కూడా వాడొచ్చు. కాకపోతే అటుకుల్ని గోధుమ రవ్వతో పాటే ముందే నానబెట్టాలి. అన్నం వేయడం వల్ల దోసలు చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక బౌల్‌లో తీసేసుకుందాం. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలండి. మనం పిండి ఫర్మెంట్ చేయట్లేదు కాబట్టి కొంచెం వంట సోడా వేసే దోసలు చాలా సాఫ్ట్‌గా వస్తాయి. మీకు టైం ఉంటే ఒక అరగంట నుంచి గంట వరకు నానబెట్టుకోవచ్చు. అప్పుడు వంట సోడా వేయాల్సిన అవసరం ఉండదండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మసాలా కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేలా ఇలా కలుపుకోవాలి. ఈ టైంలో మీకు ఇష్టం ఉంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి పిండి కన్సిస్టెన్సీ గమనించండి. మరీ పలుచగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదండి. ఈ విధంగా ఉంటే దోసలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి పెనం కొద్దిగా హీట్ అయ్యాక ఒక గరిటె పిండి వేసి మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగానే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉంటే సరిపోతుంది. పిండి వేసిన వెంటనే ఇలా చిన్న చిన్న హోల్స్‌లా వస్తున్నాయి చూడండి. ఇలా వస్తే దోస పర్ఫెక్ట్‌గా వస్తుందని అర్థం. ఇప్పుడు దీనిపై ఒక స్పూన్ నెయ్యి లేదా నూనె వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కాలనివ్వండి. చక్కగా దోస మొత్తానికి నెయ్యి అనేది ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని మరొక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకుంటే మన సూపర్ సాఫ్ట్ దోసలు అనేవి రెడీ అయిపోతాయి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో. దోసని చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా. టేస్ట్ కూడా అంతే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఆయిల్ లేకుండా కూడా దోస చేసి చూపిస్తాను. ఒక చుక్క నూనె కూడా వేయాల్సిన అవసరం లేదండి. చాలా బాగా వస్తాయి. ఆయిల్ని అవాయిడ్ చేయాలి అనుకున్న వాళ్ళు, లేదా ఆయిల్ని తగ్గించి తినాలి అనుకునే వాళ్ళు, లేదా డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి ఇన్స్టెంట్ దోసలు చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చాలా చక్కగా వస్తాయండి. మన నైట్ డిన్నర్లో కూడా చాలా బాగుంటాయి. ఇలాగే మనకి ఎన్ని కావాలంటే అన్ని దోసలు వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే పిండితో క్రిస్పీ దోసలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు అదే పిండిలో 2 స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకోవాలి. ఇలా బియ్య పిండి వేయడం వల్ల దోసలు చాలా క్రిస్పీగా వస్తాయండి. చక్కగా ఇవన్నీ బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఉండలేం లేకుండా ఇలా బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. మరీ పలుచగా ఉంటే దోసలు మళ్ళీ మెత్తగా వస్తాయి. దోస పిండి అనేది ఈ విధంగా ఉంటే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు దోస పెనం బాగా వేడి చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత పిండి వేసి మీకు ఎంత పలుచగా దోస కావాలో అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేయండి.
ఇక్కడ చిన్న టిప్ అండి, దోస క్రిస్పీగా కావాలంటే హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే కాల్చండి. అప్పుడు దోస బయట క్రిస్పీగా మంచి కలర్లో చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా దోస ఎంత చక్కగా క్రిస్పీగా వచ్చిందో. ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. మీకు ఇష్టం ఉంటే ఇలానే క్రిస్పీ దోశలు కూడా వేసుకోవచ్చు, లేదా ఇదే పిండితో సాఫ్ట్ దోశలు కూడా వేసుకోవచ్చు అండి. రెండు చాలా బాగుంటాయి. ఇంతకీ మీకు క్రిస్పీ దోశలు అంటే ఇష్టమా లేదా సాఫ్ట్ దోశలు అంటే ఇష్టమా అనేది తప్పకుండా కమెంట్ చేయండి. ఇప్పుడు ఈ దోశ మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఆవకాయతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియోలో చూపించిన టమాటో పల్లీ చట్నీ రెసిపీ, అలాగే ఆవకాయ రెసిపీ కూడా మన ఛానల్లో ఉందండి. అలాగే బ్రేక్ఫాస్ట్కి బాగా సెట్ అయ్యే ఇంకా చాలా చట్నీ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. వాటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. చూడండి దోశలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చేయడం కూడా చాలా సింపుల్, టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. చట్నీతో తిన్నా, ఆవకాయతో తిన్నా, మీకు నచ్చిన ఏ కాంబినేషన్తో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో రిప్లై ఇవ్వండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీకు ఎటువంటి రెసిపీస్ కావాలో కూడా కమెంట్ చేయండి.